అందరికి నమస్కారం. ఇవాళ మనము ఇంకొక సెన్సిటివ్ టాపిక్ మాట్లాడబోతున్నాను. దీని మీద కూడా ట్రోలింగ్ బాగానే నడుస్తుందేమో. బట్ దట్స్ ఓకే. వి స్టిల్ హ్యావ్ టు ట్రై రైట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఒక దేశ పౌరుడిగా మనం చేయాల్సిన కొన్ని బాధ్యతలు మన మీద కూడా ఉంటాయి. మనం చేస్తూ ఉంటాం దానికి. అయితే దానికి మూఢనమ్మకాలు అనేది ఒక టాపిక్ అనమాట. మూఢనమ్మకాలు ఎంతవరకు ఉంటాయంటే ఇక పిచ్చి పరాకాష్ఠకు చేరుతాం జనాలకి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ప్రజ్ఞరాజ్ కోసం వెళ్ళాలి, కంపల్సరీగా అక్కడ పోయి పుణ్యస్నానాలు చేయాలంటే సంతోషం, చేయండి, అదంతా వీలైతే చేయండి. కానీ అక్కడికి కొన్ని కోట్ల మంది వస్తున్నారు. కొన్ని కోట్ల మంది వస్తున్నప్పుడు మరి అన్ని కోట్ల మందికి సరిపడా ఫెసిలిటీస్ ఉంటున్నాయా అంటే ఉండట్లేదు. మీ అందరు చూసిందే కదా. అసలు రైల్వే స్టేషన్లలో టికెట్స్ పోతూ ఉన్నారు జనాలు. ప్రజ్ఞరాజ్ దగ్గర టికెట్స్ పోతూ ఉన్నారు ఆ రైల్వే స్టేషన్లలో. నిన్ననేమో రైల్వే స్టేషన్కి ఎక్కడ ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఇది ఏమైందంటే స్టాంపీడ్ అయింది. ఎందుకు ఈ స్టాంపీడ్ అయింది? స్టాంపీడ్ అంటే తొక్కిసలాట. తొక్కిసలాట ఎందుకు అయింది ఈ స్టాంపీడ్ అంటే బేసికల్లీ 39-14 ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనుకున్న ట్రైను ప్లాట్ఫామ్ నెంబర్ 16కి వెళ్ళింది. 16కి వెళ్ళడంతోటి ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న కొన్ని వేల మందిగా సంఖ్య వేలలో ఉన్నదనమాట. ఒక్కసారిగా ఇడిదిక్కు నుంచి అడిదిక్కు ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 16 అని వెళ్ళే క్రమంలో ఇక తొక్కిసలాట జరిగింది. ఇటు చూడండి ప్రజల్లారా, ఐ విల్ షో యూ ఫ్యూ థింగ్స్. ఇక్కడ 15 మంది చనిపోయారు. ఓకే, ఈ తొక్కిసలాట్లో 15 మంది చనిపోయినారు. ఇక దీన్ని మనం ఎట్లా చెప్పుకోవాలనో మనం ఇక నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఇంత కిక్కిడిసిన జనాలు చూడండి, ఇంత కిక్కిడిసిన జనాలు ఉన్నారు. ఇంత కిక్కిడిసిన జనాలు ఇంత అవసరమా? ఈ ఈ ఈ పుణ్యస్నానాలకు ఇంత కష్టపడి దీనికి వెళ్ళడం అవసరమా? చూడండి. ఓకే, 39 ప్లాట్ఫామ్ నెంబర్ 13 అండ్ 14కి రావాల్సింది. లెట్స్ 13-14 ఇటు ఒక ట్రైన్ వస్తుంది అనుకున్నాం. కానీ ఇక్కడ నుంచి 16కి మూవ్ అయింది అనేసరికల్లా ఈ ఈ జనాలు ఈ మెట్లు ఎక్కుంటే ఇక్కడ దాకా పోవాలి. కాబట్టి ఈ డ్యూ కోర్స్లో ఈ తొక్కిసలాట జరిగింది. ఇక ఎంతమంది ఉన్నారో చూడండి. ఇక్కడ ఇంకొక స్టోరీ ఏంటంటే చూడండి ప్రజలారా, రైల్వేస్ 2600 టికెట్లు కేవలం లాస్ట్ 2 గంటలలో చేసినారు. ఇదంతా ఏంటంటే ఏం కంపార్ట్మెంట్ ఇది? థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్, జనరల్ కంపార్ట్మెంట్లో 2600 సీట్లు, 2600 2 గంటలలో, అంటే గంటకు 1000 చొప్పున, ఆల్మోస్ట్ 1300 చొప్పున, గంటకు 1300 జనరల్ కంపార్ట్మెంట్లో టికెట్లు అమ్ముకుంటే ఎట్లకి వెళ్ళాలని పడతారు అక్కడ? ఎట్లండి ఫిట్ అవుతారు అక్కడ? ఆ ప్లాట్ఫామ్ ఎంత పెద్దగా ఉంటుందని ఫిట్ అవుతారు అట్లా? అంతకంటే ముందున్న టికెట్లు వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. అంటే బాధ్యత ఏపడింది మరి? ఇది రెండు ఉన్నాయి ఇక్కడ. టికెట్లు అంతగానం అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? జనరల్ కంపార్ట్మెంట్లో అన్ని టికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. కొన్ని రెస్ట్రిక్షన్స్ చేసుకోవచ్చు కదా. ఆల్రెడీ మనకు ప్రజ్ఞరాజ్ దగ్గర తొక్కిసలాట ఇంక 3-4 చోట్ల జరిగిందనే ఉంది. ఏదో 30 మంది అని, ఒక 70 మంది అని, ఎంతోమంది అని అయితే ఉన్నారు. మరి ఎంతమందో కనీసం 50 మంది అయితే చచ్చిపోయి ఉండి కదా అందులో కూడా. ఇక ఎంతోమందికి కాళ్ళు చేతులకు బాగా దెబ్బలు తాగి అట్లాంటివి కూడా జరిగే ఉంటాయి కదా. ఇందులో మోర్ వల్నరబుల్ ఎవరు అని అంటే చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, వీళ్ళకే ఎక్కువ ఇంకా టెంపుల్కు అటు ఇట్లా వెళ్ళే అవకాశాలు వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు వెళ్ళిన సమయాల్లో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అంటే నేను ఏం చెప్తున్నా అంటే గవర్నమెంట్ చేయాల్సిన పని రిస్ట్రిక్షన్స్ చూడాలి. అంటే జస్ట్ ప్రజ్ఞరాజ్కి రండి, పుణ్యస్నానాలు చేసుకోండి అని ఒక రకమైన క్యాంపెయినింగ్ చేసినారు ప్రభుత్వాలు. కానీ మరి బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేదు అక్కడ. అసలు జనాలకు ట్రాన్స్పోర్టేషన్ లేదు, సరిగ్గా ఫుడ్డు లేదు, సరిగ్గా లాడ్జింగ్లు లేవు. ఉన్న వాళ్ళకేమో కాస్ట్లీ ప్రాజెక్టులు, అంటే ఏ క్లాస్ వాళ్ళకేమో హై కాస్ట్ మంచిగా ఉన్నది, ఇక మామూలుగా మన అట్లాంటి వాళ్ళకేమో ఏం లేదు అక్కడ. అంటే ఎంత ఎంత టఫ్ సిచ్యువేషన్ అది. అసలు జనాలు వెళ్ళే వాళ్ళు కూడా కొంత ఆలోచించిన ప్రజలారా, మరీ ఇంత మూఢనమ్మకం, ఇంత పిచ్చితనం అవసరమా మీ అందరికీ? ఏమవుతుంది? దేవుని దగ్గరికి అసలు మనం ఇంటికాడ కూర్చొని కూడా పూజ చేసుకుంటే అదే దేవుడు కాదండి. అసలు మనం రాముని భీముని ఎవరిని మొక్కున్నా, ఎవరిని ఒకరిని మొక్కుంటావు కదా. మొక్కున్నప్పుడు మొక్కు రాదు. ఎందుకు ఇంత ఉరికిపడి పోయి అక్కడ పోయి తొక్కిసలాటలు చనిపోతారు మీరు, మీ కుటుంబాలకు? ఎంత అన్యాయం అది. ఇంక కొంత చూపిస్తుంది చూడండి. ఇట్లా 1300 మంది ఒక గంట సేపట్లల్లా ఇంకో 2600 టికెట్లు 2 గంటలలో చేస్తే ఇది ట్రిగర్ కాకపోతే ఏమవుతుంది చూడండి. ఇది ఈ మ్యాడ్ రష్ కాకపోతే ఇది ఏమైతే చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంతమంది క్యూలో నిలబడితే ప్లాట్ఫామ్ ఎట్ ఏ టైం చేంజ్ అయితే మరి ఎట్లా కుదురుతుంది అది? తర్వాత ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను చూడండి ప్రజలారా, ఈ స్టాంపీడ్ గురించి. ఇగో అయితే ఇక్కడ ఈ ఇంకా అన్నిటికన్నా ఒక పెద్ద కామెడీ షో అనమాట ఇది ఒకటి. ఈ కుంభమేళాకి వెళ్ళే వాళ్ళు పుణ్యస్నానాలు చేసుకునేటప్పుడు ఇన్ కేస్ అక్కడికి వెళ్ళలేకపోతే వాట్సాప్లో వాళ్ళ ఫోటో పంపిస్తే ఆ ఫోటోలు ప్రింట్అవుట్ తీసి ఈ గంగలో మూస్తారు. సో వాళ్ళకి పుణ్యం వస్తుందంట. ఇట్లా కూడా బిజినెస్లు నడుస్తూ ఉన్నాయి.
ఇంకొక పండిట్జీ, ఇదొక పండిట్జీ ఒక స్టోరీ, అంటే ఏమంటారు, ఒక మంత్రం చేసి పంపించిండు. ఇట్లా చేస్తే మనం అసలు అంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకు వెళ్ళడం కుదరలేకపోతే ఈ ఇంటి దగ్గర కూడా కూర్చొని చేసుకోవచ్చు అని చెప్పి. ఏ మంత్రం అంటే ఇది చూడండి. ఇది త్రివేణి మాధవం సోమం భరద్వాజం చ వాసుకీం వందే అక్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం. ఓకే, అంటే ఈ మంత్రం చదువుకునేటప్పుడు కొంత పసుపు నీళ్ళు వేసుకొని ఇంకా బకెట్లో ఉన్న నీళ్ళను ఒక 2-3 సార్లు అటు ఇటు కలిపితే అది సముద్రం, అది మనం ఏమంటారు, మన నది ప్రవాహంలో కదిలినట్టు అవుతుంది. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం అందులో పసుపు నీళ్ళు వేసుకొని ఈ మంత్రం చదివితే మనకు పుణ్యం వస్తుంది. ఏమండి, పాపపుణ్యాలు ఇట్లా రావండి, దయచేసి ఆలోచించండి. పాపపుణ్యాలు ఎట్లా పడితే అట్లా రావు. నువ్వు చేసిన మంచి కార్యక్రమంతో కృష్ణ పరమాత్ముడు గీతలో 3వ చాప్టర్ చదువుతుంటాడా, కర్మయోగాలే చెప్తాడు. భక్తి యోగ కంటే కూడా కర్మయోగమే గొప్పది అని క్లియర్ కట్గా చెప్తాడు ఆయన. ఇలా కృష్ణ పరమాత్ముడు చాప్టర్ నెంబర్ 3 భగవద్గీతలో చదవండి. నేను చాలాసార్లు చూసిన, చాలాసార్లు చదివినాను కాబట్టి చెప్తున్నాను నేను. అట్లాంటప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా థింక్ చేయాలి. ఇంత పెద్ద స్టాంపీడ్లు, అక్కడ పోతే అక్కడ చనిపోడు రైల్వే స్టేషన్లు, ఇక్కడ చనిపోడు అక్కడ రైల్వే స్టేషన్లలో, ప్రజ్ఞరాజు బయటకు వచ్చే వాళ్ళకి స్పేస్ లేక, ఎక్కడానికి ఏం లేక, వాళ్ళు అద్దాలని బాగుకొట్టుడు, ఏది పడితే అది చేసుడు రైలు. సో ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇవన్నిటిని మనం కొంత కంట్రోల్ చేసుకోవాలంటే మనకు కామన్ సెన్స్ ఉండాలి. ఎట్లా పడితే అట్లా పోతే ఆ ఫెసిలిటీస్ రేపు పొద్దున పోతే ఏమవుతుందండి? ఇవన్నీ అయిపోయిన తర్వాత పోతే దేవుడు కొడతాడా, నేను ఏమన్నా తిడతాడా, ఏమన్నా కాదు కదా. మనకు సరే ఆ సంగమంకు వెళ్ళాలి, ఆ టైంకి వెళ్ళాలి అనేది కొంత ఉంటుంది. మనం వెళ్ళలేకపోయినా నష్టం ఏమీ లేదు. బీ ప్రాక్టికల్ ఇన్ థింకింగ్, యూ అండర్స్టాండ్. అంతేగాని ఈ తొక్కిసలాటల్లో పోయి చనిపోకండి. ఇంకా కొంచెం మళ్ళీ కిందికి వెళ్ళి ఇంకా ఏమైనా ఉంది అనేది చూస్తే నాకైతే ఇది ఒకటి చూడండి. ఈ రైల్వే స్టేషన్ వల్ల ఎంతమంది అండి ఈ రైల్వే ప్లాట్ఫామ్ల మీద, వందల మంది, వేల మంది ఎట్లా పడితే అట్లున్నారు. ఇంతమంది ఉంటారా ఎక్కడన్నా? ఇగో చూడండి, కనిపిస్తుంది కదా, ఎక్కడ దాకా నువ్వు ఉంది ఈ ట్రైన్ నుంచి లెక్క, ఇక్కడ దాకా నువ్వు ఉన్నారు వీళ్ళంతా. అంటే కొన్ని వందలు వేల మంది గాడికి లక్షలు కోట్లలో పోతూ ఉన్నారు. ఇవన్నీ నష్టాలు జరుగుతున్నాయి. ఇక ఇది బంద్ చేయండి. ప్రభుత్వాలకు కూడా కొంతమన్నా మనం ఆలోచించాలి. ఇప్పుడు మన హజ్కు పోతూ ఉంటారు జనాలు, మనం ఇంకా వాళ్ళని కూడా ఇళ్ళకి లాగుతూ ఉంటాం. కొన్నిసార్లు ముస్లిమ్స్ ఇంతమంది పోతారు, అంతమంది పోతారు అన్నట్టు. పోయే వాళ్ళకు ఒక ప్రాపర్ పద్ధతి, ఒక ప్రాపర్ లెక్క ఉంటుంది. ఎంతంటే అంతమందిని రానియరు అక్కడికి, ఎందుకంటే ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి. సో మనము యాజ్ ఇండివిజువల్స్ ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ను కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇట్లా మీరు ప్రమోట్ చేసే ఈ దైవభక్తి ఇట్లాంటి ఇమోషనల్ టాపిక్స్లా ఎట్లా పడితే అట్లా ప్రమోట్ చేయకండి. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి. ఇంతమందికి ఇట్లా, ఇంతమందికి ఇట్లా అన్నట్టే చేయండి. లేకుంటే ఈ తొక్కిసలాటలో జనాలు చనిపోతుండ్రు. దీని ఎవరు కారకులు మరి? అలా కారకులు అంటే ప్రభుత్వం కాదా దీనికి కారణం? మరి రైల్వే మంత్రి కాదా దానికి కారణం? ఇన్ని పడతాడు టికెట్లు ఇవ్వడానికి. మరి అక్కడ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కాదా దీన్ని అసలు ఇట్లా జరగడానికి, అక్కడ ప్రజ్ఞారాజులు తొక్కిసలాటలు జరగడానికి? అంటే ఇక మనం ఎవరిని బ్లేమ్ చేద్దాంటాం. ఏది ఇంతమంది ఉంటారు కాబట్టి ఇంతమంది మనం కంట్రోల్ చేయలేమంటాం. కరెక్టే, మనం అంతమందిని కంట్రోల్ చేయలేకపోవచ్చు. కానీ మనం చేయాల్సిన పని ఏంది మరి? లిమిట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కమింగ్ రైట్ దేర్, రైట్? సో మనం అట్లా చేస్తే మరి ఇవన్నీ జరగకుండా ఉంటాయి కదా మనకు. వీఐపీ దగ్గర ఒక హాఫ్ సెక్షన్ ఉంటుంది, నాన్ వీఐపీకి ఏమో హాఫ్ సెక్షన్. వీఐపీ సెక్షన్లలో పోయేదేమో 10 మంది 50 మంది పోతూ ఉంటారు, ఇటేమో వందలు వేలు లక్షలు కోట్లలో పోతూ ఉంటారు. సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రజలారా, జస్ట్ బీ కాషియస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. మీరు మీ చుట్టూ చూసి ఆలోచించండి. ఇంత స్టాంపీడ్లకు వెళ్ళకండి. బాగా హెవీ ఉన్నదంటే నేనైతే పోనండి, ఉన్నమాట చెప్తున్నాను. అంతంత హెవీ లోడెడ్గా ఉన్నదంటే నేను అంతంత ఎక్కువ జనాలు నా దగ్గరికి పోను. ఎందుకంటే స్టాంపీడ్ అయితే అది బాగా ఇబ్బంది అయ్యే పరిస్థితి కాబట్టి ఐ ట్రై టు అవాయిడ్. సో నేను కూడా మీకు కొంత జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళండి. లేకుంటే ఇట్లాంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి మనకు, రైట్? ఐ విల్ స్టాప్ దిస్ వీడియో రైట్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్.